ప్రైస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నువ్వు మహా అభివృద్ధి పొందెదవు. దేవుడి వాక్యం నేర్చుని గాక. ఆమె అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ స్థితి మొదట కొద్దిగా ఉండెను తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావని. ఏమీ లేదని ఆధారపడుతున్నావా? నీ స్థితి కొద్దిగా ఉందని కంగారు పడుతున్నావా? ఆధారపడకు, నువ్వు దుఃఖపడకు. నీ స్థితి ఇప్పటికీ కొద్దిగా ఉందేమో, కానీ తుదకు నువ్వేం చేస్తావంట? మహా అభివృద్ధి పొందుతావు. దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది. యోబుకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యోబు పరిస్థితి సమస్తమును పోగొట్టుకున్న పరిస్థితి అండి. తన దగ్గర ఆరోగ్యం లేదు, తన దగ్గర ధనము లేదు, తన దగ్గర తన బిడ్డలు లేదు, తన స్థితి కొద్దిగానే ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్న మాట, మరి యోబు గ్రంథంలో మనకి రాయించిన మాట ఏంటంటే, తుదను మహా అభివృద్ధిని పొందుతావని. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉందని, లేమిలో ఉన్నావని, ఇబ్బందుల్లో ఉన్నావని, కరువులో ఉన్నావని, బ్రతుకుల పరిస్థితిలో ఉన్నావని, ఏంటి నా పరిస్థితి ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందా అని నువ్వు కంగారు పడకు, ఆధారపడకు. మహా అభివృద్ధిని దేవుడు నీకు ఇస్తానని ఈరోజు నేను మాట్లాడుతుండగా, ఇప్పుడు నీకున్న స్థితిని చూసి నువ్వు కృంగిపోక, నేను మహాభివృద్ధిని కలగ చేసే దేవుని ప్రయత్నం చూడు. అట్లా దేవుడు నీకు మహాభివృద్ధిని కలగ చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థన నేర్పిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి స్థితిని చూసి బిడ్డలు కృంగిపోతూ ఉన్నారేమో, వారి బ్రతుకు తండ్రి వారి పరిస్థితి కొద్దిగా ఉందని ఆధారపడుతున్నారేమో, వారికి మహాభివృద్ధిని కలుగు చేయ దేవుడు అలాంటి ఆశీర్వాదం చేత బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.